దీంట్లో క్యారెక్టర్స్ సంపత్ గారు అవ్వచ్చు, Yeah. వరలక్ష్మి శరత్ కుమార్ Yes, అవ్వచ్చు, yes. యువర్ చాయిస్ ఆఫ్ ఆర్టిస్ట్ సెలెక్షన్, ఈవెన్ ఇప్పుడు 25 మెంబర్స్ కొత్త పీపుల్, గోల్డ్ మెడలిస్ట్ అతను. Hmm. ఏంటంటే డైరెక్షన్ పరంగా చాలా చాయిస్గా అంటే సెలెక్టివ్గా వెళ్ళారనుకోవచ్చా? యా అంటే ఇందులో ఒక థాట్ ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీ వన్ నోస్ దిస్ అ న్యూ బాయ్ ఫిల్మ్, ఈవెన్ దో విజయ్ సేతుపతి సార్ సన్. but he's a debut. People don't know about him, right? They know someone acting. Acting. His son is acting. Only because of this reason, entire audience won't come to the theater. They want something new in the film. They want something good in the film or whatever. So, ala untanapudu, we need a strong characters around him. Like వరలక్ష్మి గారు, సంపత్ గారు, అజయ్ ఘోష్ గారు, హరీష్ ఉత్తమ్, దేవదర్శిని గారు, ఇంకా చాలా మంది, రమేష్ గారు, ముత్తుకుమార్, అన్ని పెద్ద పెద్ద యాక్టర్స్. ఇది ఈ అబ్బాయి వచ్చి న్యూ, బట్ స్టిల్ ద యాక్టర్స్ ఆర్ స్ట్రాంగ్. సేమ్ ఇఫ్ యూ లుకింగ్ ఇన్ ద అదర్ సైడ్ టెక్నీషియన్స్, లైక్ మీ యాజ్ అన్ యాక్షన్ డైరెక్టర్, I did a quite decent works. Same time DOP is a Velraj sir is quite familiar and who does all Dhanush films and Vetrimaran film like Vada Chennai, the Poladavan and Pudupet, not Pudupet, this thing, what do you call it, a lot of films. And same thing Samsim is best in BGM and all the Pushpa 2. Even I want to talk actually mana contents background score vintunte whatever you ante మీ మైండ్ లో ఉన్న దానికి అసలు సిమిలారిటీస్, ఆ మ్యాచింగ్ వైబ్ అంతా సెట్ అయిపోయింది మ్యూజిక్ తో అనిపించింది. అందుకే నాకు ఈ బౌండరీస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. వాట్ ఎవర్ ద బాయ్స్ న్యూ, బట్ ద టెక్నీషియన్స్ అరౌండ్, ద యాక్టర్స్ అరౌండ్, పిల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. పిల్లర్ షుడ్ బి స్ట్రాంగ్. సో దట్స్ ద రీజన్ ఐ వాంట్ దిస్ యాక్టర్స్, particularly this actor. Even though I told my wife, my producer, she like, forget about the boy, ignore the boy, look at the cast and crew and the actors and the film, the way we made it. Like it should be, you know, like అక్కడ ఇప్పుడు తమిళ్లో ఐ థింక్ మీడియా అవ్వచ్చు, క్రిటిక్స్, రివ్యూవర్స్ తో కాకుండా ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఇప్పుడు విజయ్ గారు చూసారని చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చూసారా, హీరోస్ ఆర్ అదర్ ఫిల్మ్ పీపుల్? Lot of people saw the film and they all loved it actually. They said like, everyone says the one word very commonly, this doesn't look a new boy film or new director film. You know, anta like a clean picture. So adi or bedda name kaadu, bedda what do you call, its initial step itself a good achievement for him, I think. So and people loved it, the way making and all that. మీరు విజయ్ సేతుపతి గారితో చేస్తున్నారా ఫిల్మ్స్ ఏమన్నా? చేశారు కదా. I did Jawan. I did Maharaja. I think చాలా బెస్ట్ వర్క్ కదా విజయ్ సేతుపతి గారి. అంటే తెలుగులో కూడా చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఐ థింక్ ఆ బిల్డింగ్ సీన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అసలు. సో ఏదైనా ఒక మూవీకి వర్క్ చేసేటప్పుడు మాస్టర్, లైక్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసిన ఫిల్మ్ కాకుండా డైరెక్టర్స్ హ్యావ్ సమ్ విజన్. సో మీకు ఒక థీము ఆర్ఎల్స్ ఒక సిచ్యువేషన్ ఇవన్నీ చెప్తారు, బట్ యూ టేక్ ఇట్ ఇంటూ పర్సనల్లీ, రైట్? అంటే ఎలా కంపోజ్ చేయాలి, ఏంటి స్టంట్స్, ఇవన్నీ చాలా భలే ప్లాన్ చేస్తారు అనుకుంటా కదా. యూ విల్ ప్లాన్ లైక్, ఇట్స్ మై work, I have to do. I will definitely. Everybody has to do that because it's not like someone is telling something we are doing. We cannot be a copycat replica. అది బెస్ట్ ఐడియా ఉండొచ్చు, దానికి ఇంకా బెస్ట్ మనకి ఇవ్వాలి కదా. And it should not go away from the story also. It won't deviate the story. You should not deviate the story and action మాత్రం బెస్ట్ గా ఉండాలి అలా కాదు. అది డైరెక్టర్ ఒక పర్స్పెక్టివ్ లో ఒక బెస్ట్ తీసుకొచ్చినప్పుడు we have to do our work also to shape it or should mold it better than, you know, whatever the best we have to give, no. So దానికోసం డెఫినెట్లీ విల్ టాక్. సో స్టంట్స్ అయినా, యాక్షన్ కొరియోగ్రఫీ అయినా, ఇవన్నీ చేసేటప్పుడు వీ హ్యావ్ మోర్ రిస్క్స్ కదా మీకు. అంటే ఇప్పటి వరకు ఏమన్నా మేజర్ థింగ్స్ ఏమైనా జరిగాయా? both the shoulders and both ankles, spine and head, everything, lot of fractures and lot of stitches. You can see it here, you can see it here, you can. ఏం అనిపించదా మాస్టర్, వై వి ఆర్ రిస్కింగ్ సో మచ్ అని? That's our job. We are loving more than our life. అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఫీనిక్స్ ఓకే డైరెక్ట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు రేపు తెలుగు ఆడియన్స్ కూడా చూడబోతున్నారు. వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి? ఇప్పుడు ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. బట్ వాట్ ద కోర్, అంటే తెలుగు ఆడియన్స్కి ఫీనిక్స్ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? See, it's like everyone having a life, okay, and everyone have to live their life peacefully. Interaction ఉండకూడదు. Like అంటే takeaway means like you dream your goal, you will achieve one day.
వాట్ ఎవర్ హడల్స్ కమ్స్ Hmm. డోంట్ సేట్ ఆర్ డోంట్ అది దాని గురించి ఆలోచించకూడదు. యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ ఫ్యూచర్ అండ్ గోల్. యూ హ్యావ్ టు గో వాట్ ఎవర్ హడల్స్ కమ్స్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అండ్ గో లైక్ ఎ ఫినిక్స్. ఫీనిక్స్, You can దట్స్ ద fall- ఐడియా you ఆఫ్ can ఫీనిక్స్ fall. అండ్ టైటిల్ కేమ్ You ఆల్సో. can fall 100 times, but 101st time you have to rise again. Right. You have to get up on. ఇప్పుడు అంటే మీరు ఇందాక ఒక మెన్షన్ చేశారు యాక్చువల్లీ, అంటే ఫిల్మ్ డిస్టర్బ్ అవ్వకూడదు, నా అదర్ ప్రాజెక్ట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, అలా ప్లాన్ చేసుకొని చేశాను అని అన్నారు. బట్ ఈ ఫీనిక్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ అయ్యి మొత్తం తమిళ్ రిలీజ్ అయ్యి తెలుగు రిలీజ్ అయ్యేలోపు కూడా మీరు చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. Mm. ఈవెన్ దేవరా అవ్వచ్చు, అన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. ఎలా బ్యాలెన్స్ చేశారు లైక్ ఈ ఫిల్మ్ ప్లస్ ఆ వర్క్, యువర్ వర్క్, అదర్ వర్క్స్? See, నాకు ఒక 2 డిఫరెంట్ పోర్షన్ ఉంది పిక్చర్, మీరు చూస్తే తెలుస్తుంది. ఒక డిఫరెంట్ పోర్షన్స్ ఉంది. అది మాకు కొంచెం గ్యాప్లు కూడా నాకు కూడా కావాలి. ఆ గ్యాప్తో నేను షెడ్యూల్ చేశాను. అందుకే ఐ బికేమ్ అ ప్రొడ్యూసర్ బికాస్ ఇఫ్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ నా వీ హ్యావ్ టు కన్విన్స్ దమ్ ఆర్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దమ్ ఆర్ కొంచెం అది ఇట్ విల్ బి హెక్టిక్. అండ్ I don't want to play with someone's money. You Yes, know, yes. like ఆయనకు పిక్చర్ చేస్తే definitely they want to release. You have to dedicate actually. You have to dedicate that. And while I am dedicate for my film also, I am losing my friends. I am saying no to a lot of my good friends and actors, a lot of people. So I don't want to do the mistake. And I want to make my film in my way. Passion తో చేయాలి. So Very- అందుకే కీన్ థింగ్ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది, అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ వీ డోంట్ వాంట్ డిస్టర్బ్ అదర్ డైరెక్టర్స్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్, ఇలా చాలా తక్కువ మందికి ఉంటుంది. డెఫినెట్గా అన్ని ప్రొడ్యూసర్కి పిక్చర్ షురూ చేస్తే దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ అ సర్టన్ టైమ్ లైన్. దే హ్యావ్ టు బిజినెస్, దే హ్యావ్ టు సెల్ ద ఫిలిం, వాట్ ఎవర్ దట్ ఫార్మాట్ ఇస్ దేర్. నో, I don't want to break their, I don't want to play with their money. సో